హాయ్ గైస్, దిస్ ఈజ్ సుమంత్ అండ్ దిస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు నేను ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి మంచిగా అండ్ వెళ్తున్నా. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో కంప్లీట్గా చూడండి. టెంపుల్కి నాతో పాటు మా మమ్మీ అండ్ పిన్ని కూడా వస్తున్నారు. సో ఈ వీడియోలో మా మమ్మీని కూడా మీకు చూపిస్తాను, చూడండి. బొట్టు పెట్టేసింది, చాలా పైన పెట్టినట్టుంది. ఇది మా ఇంట్లో దేవుడు. టెంకాయ కూడా కొట్టేశారు. ఇలా ఒక పసుపు క్లాత్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 కాయిన్స్ ఇలా కట్టేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ కాయిన్స్ ఇలా ముడుపు కట్టేసి ఒక పసుపు గుడ్డలో ఇలా మనం ప్రే చేసామంటే మనకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇది నేను హుండీలో కూడా వేశాను తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళి. యాక్చువల్లీ కొంచెం లేట్గా వెళ్ళాము సాటర్డే. ఈరోజు ఎండ మాత్రం మండిపోతుంది, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. వెళ్ళింది ఆటోలోనే కానీ. సో అలా గేట్ బయటకి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మా మమ్మీని అయితే చూపిస్తాను. చూసేయండి, మా మమ్మీ అండ్ మా పిన్ని. నా పక్కన ఉన్నది మా మమ్మీ. నేను ఎవరిలాగా ఉన్నానో చెప్పండి, మా పిన్నిలాగా ఉన్నానా మమ్మీలాగా ఉన్నానా? సో మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మేమైతే. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో టెంపుల్ బయట చూడండి ఎలా ఉందో, చాలా ప్లెజెంట్గా ఉంది అసలు వాతావరణం. ఎండ ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఇది గడప అండ్ టెంకాయ అయితే కొట్టేసినాం. లోపల టెంపుల్ లోపల పెద్దగా వీడియోస్ అయితే రాలేదు, అంటే తీయొద్దన్నమాట లోపల ఎక్కువ. సో అందుకు ఇంకేం తీయలేకపోయినా. అండ్ ఇదిగోండి టెంపుల్ బయట నుంచి లోపల ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. ఇది చూడండి పెద్ద వాకిలి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళు చాలా షై ఫీల్ అవుతుంటారు కెమెరా ముందుకు రానికి, అందుకే ఎక్కువ చూపాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ బయట వాతావరణం. మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఆటోలోనే. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ అండ్ గంగమ్మ టెంపుల్ పక్కనే ఉంటాయి. మా ఇంట్లో అయితే వచ్చేసింది మామిడి చెట్టు. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఇక్కడ మా పిన్ని ముగ్గేసింది. యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తుంది, మా మమ్మీ ఫ్లవర్ చూపిస్తుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత దోశలు తిన్నా, డ్రెస్ చేంజ్ చేసుకొని. అంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. దోశ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది నాకు ఈరోజు టెంపుల్లో. అలా మైండ్ చేంజింగ్, రిలాక్స్డ్గా అలా మా వాళ్ళతో వెళ్ళడం. మీరు కూడా అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్ళండి. టెంపుల్స్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత దోశలు మాత్రం తినడం మర్చిపోకండి.